ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్స్ అందరూ కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ ధర్నా గురించి అసలు ఏముంది ఇందులో, ఈ ధర్నా చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంది అనేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ధర్నా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? జీవో నెంబర్ 17 కూడా రద్దు చేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అసలు ఈ జీవో నెంబర్ 17లో ఏముంది? జీవో నెంబర్ 17 తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు జీవో నెంబర్ 17 తీసుకొచ్చారంటే, ఈ జీవో నెంబర్ 17 తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎస్సీలో కావచ్చు, ఎస్టీలో కావచ్చు, బీసీలో కావచ్చు, పూర్తిగా వీళ్ళు బిజినెస్ వ్యవస్థలు ఉండకూడదు, వీళ్ళు ఆర్థికంగా బలపడకూడదు అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ జీవో నెంబర్ 17 తీసుకొచ్చింది. ఎందుకంటే కమిషన్ల పెద్ద కూడా రేవంత్ రెడ్డి, కాంట్రాక్ట్ పుత్రుడు రేవంత్ రెడ్డి, ఇది అందరూ తెలిసిన విషయం. కాబట్టి రేవంత్ రెడ్డి 2000 కోట్ల దగ్గర ఈ గురుకుల బడ్జెట్ 2000 కోట్లు. 2000 కోట్ల మరి రేవంత్ రెడ్డి పర్సంటేజ్ ఎంతనో, మరి మినిస్టర్ల పర్సంటేజ్ ఎంతనో ఇవన్నీ తేలినాక మరి తెలుస్తుంది. ఎందుకంటే 2000 కోట్లు మరి ఇంతకుముందు గత ప్రభుత్వం ఏమో పేదల కోసము, అంటే కాంట్రాక్ట్ వాళ్ళు లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇచ్చి, చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది. కాబట్టి అప్పుడు అందరూ బాగుపడరు. ఈరోజు పెద్ద ఎత్తున ఒకటే కంపెనీకి ఇచ్చి ఆ పెద్ద కంపెనీ ఏం చేస్తుంది, ఓ 10 మందిని పెట్టి నడిపిస్తుంది. అది ఇంతకుముందే 100 మంది పనిచేసే అప్పుడు ఇప్పుడు 10 మందే పనిచేస్తారు. దాంట్లో క్వాలిటీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఇక క్వాలిటీ ఏది ఒక కంపెనీకి ఇస్తే క్వాలిటీ వస్తుంది అంటాడు. అరే భయ్, నేను ఒకటి చెప్తున్నా, లోకల్లా గత 20-30 సంవత్సరాల నుంచి ఉంటారు కదా తాతలు నాన్నలు, వీళ్ళంతా కూరగాయల వ్యాపారం కావచ్చు, చిన్న బిజినెస్లు కావచ్చు, వాళ్ళు చేస్తారు. 20 ఏళ్ళ నుంచి వాళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళు క్వాలిటీ ఇస్తలేరా? ఆ క్వాలిటీ ఇస్తలేరా? మరి ఈడ ఇస్తాడా? దగ్గర 300 కిలోమీటర్లు 200 కిలోమీటర్ నుంచి వచ్చే ఓ ట్రక్లో నుంచి వచ్చే సరుకు నువ్వు క్వాలిటీ వ్యవసాయం ఎట్లా నమ్ముతాం? ఇప్పుడు లోకల్ కదా, మా జిల్లాలో, మా మండలంలో, మా ఊర్లో పండే పంటలు మాకు తెలియదా? మా గురుకులాలో పోతాయి అవి. మరి మా తాతలు కావచ్చు, మా తండ్రులు కావచ్చు, ఎవరికైనా వీళ్ళకి అవకాశాలు ఉండవు కదా. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు, బీసీలు కావచ్చు, వీళ్ళకి అవకాశాలు ఎందుకు లేవు? వీళ్ళ కూడా ఎందుకు కొడుతున్నావు? నువ్వు పేద ప్రభుత్వం అని చెప్తున్నావు. ఏడుంది ఇది? పేదల ప్రభుత్వమా, కాంట్రాక్టుల ప్రభుత్వమా? మరి నువ్వు చెప్పాలి రేవంత్ రెడ్డి. మరి నీకు వాటా వచ్చిందా? మరి చెప్పు భయ్, ఏదో ఒకటి చెప్పు. మరి నీ వాటా కోసం చేస్తున్న విషయం అందరూ తెలుసు. నువ్వు కాంట్రాక్టులో పెద్ద కొడుకు అని అందరూ తెలుసు. నువ్వు ఆంధ్ర పాలకుల కోసం పనిచేసిన అందరూ తెలుసు. నువ్వు తెలంగాణ అయితే తెలంగాణ కోసం ప్రజలకు పనిచేస్తే ఈ జీవో నెంబర్ 17 రద్దు అయ్యి ఈ ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు అవకాశం వచ్చే దిశగా పనిచేయి. నీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మీ రాహుల్ గాంధీ వచ్చి చెవెల్లే డిక్లరేషన్ చెప్పిండు. మరి అటు పోతే బీసీలకు 42% రిజర్వేషన్ చెప్పిండు. మరి ఎటువైనాయి? మైనార్టీలకు 4000 కోట్లు అని చెప్పారు. మరి ఎటువైనాయి ఇవన్నీ? రైతుల ప్రభుత్వం అన్నాడు. మరి రైతుల ప్రభుత్వం అన్నాడు. మరి రైతులకు ఏడవైనా భయ్, రైతులు పండించే కూరగాయలే కదా ఊర్లలో, మరి వాళ్ళకి అవకాశం అయ్యా కదా. ఎందుకు ఏసీలలో పండుకునే ఆ బడా కాంట్రాక్టులకు ఎందుకు ఇచ్చే అవకాశం ఇస్తున్నావు? నీకు వాటా వస్తున్న ఉద్దేశం కదా. వీళ్ళకైతే వాటాలు ఇయ్యరు. వీళ్ళైతే ఈ బిడ్డలకు, అంటే ఈ గురుకులాలు చదివే లక్షల మంది బిడ్డలకు మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారు. కాబట్టి వీళ్ళు చదువుకుంటారు. కాబట్టి వీళ్ళ వల్ల అంటే వాళ్ళకున్న అవకాశాలు పోతాయనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి చేసిన పెద్ద మోసం 17 జీవో. మళ్ళీ చెప్తున్నాము, ఈ జీవో నెంబర్ 17 రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. అదేవిధంగా 2028లో వచ్చే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. 2029లో కూడా మేమే వస్తాం అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. మరి దీని గురించి మీరు సిగ్గుండాలి చెప్పడానికి. ఏం చేసినావా నువ్వు? 6 గ్యారెంటీ ఎటుపోయినాయా? ఓయుకు 1000 కోట్లు అని చెప్పినావు. వచ్చినావు, సంఖ్యలు లేవు, బార్గెట్ లేవు, నేను వస్తా అని నువ్వు ఉండేదే గింతందా. నువ్వు రాలే, ముందే నన్ను 2 రోజుల ముందు అరెస్ట్ చేసినావు. అరే ఎవరు ఎగ్జాంపుల్ ఏంది? నన్నే అరెస్ట్ చేసినావు. ముచ్చట్లు ఎందుకు చెప్తావు? 1000 కోట్లు ఇచ్చి మాట్లాడు. నీకు దమ్ముంటే 1000 కోట్లు ఇచ్చి మాట్లాడు భయ్. నీ ప్రభుత్వంలో ఎవరు మాట్లాడతారు? రమ్మా, నువ్వు ఉస్మానియా వేదికగా మాట్లాడదాం. 1000 కోట్లే భయ్. నీ 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి? నోటిఫికేషన్ ఎటుపోయినాయి? జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది? ఇక మాట్లాడుకుంటూ పోతే పెద్ద చరిత్ర ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడి ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే దిశగా ఉండు. లేకుంటే చంద్రబాబు కాలు మొక్తావో ఏం చేస్తుంటే దెంగై. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ వద్ద జీవో నెంబర్ 17 రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చిన్న కాంట్రాక్టర్లు అందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పాటై మరి ఈ యొక్క కొత్తగా నూతనంగా ఏర్పడ్డటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు గడుస్తున్న క్రమంలో మరి ఈ సంవత్సరం మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 17 తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సోషల్ వెల్ఫేర్ గురుకులాలు మరియు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఏజెన్సీకి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టే
పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము కూడా గతంలో చిన్న చిన్న కాంట్రాక్టర్గా జిల్లాల వారీగా అకాడమిక్ ఇయర్ అయిపోగానే జిల్లాల వారీగా కాంట్రాక్టులు ఇచ్చేది. ఎట్లా అంటే జిల్లాల వారీగా వారికి చికెన్ అయితే ఒక 30,000 రూపాయలు, మటన్ అయితే ఒక 40,000 రూపాయలు, స్వీపింగ్ అయితే ఒక 50,000 రూపాయలు, అట్లా కొద్ది గొప్పతోటి జిల్లాల వారీగా చేయడం వల్ల చిన్న చిన్న కాంట్రాక్టర్లు మరి ఎవరైతే ఎక్కువ వేస్తారో ఎవరైతే తక్కువ వేస్తారో వారికి చూసి మరి స్తోమత ఎవరికి ఉన్నది అని చెప్పేసి వారికి కట్టబెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి జీవో నెంబర్ 17 తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఏజెన్సీకి అప్పచెప్పడం వల్ల ఇక్కడ ఈ జిల్లాల వారీగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లది పని అయిపోయింది అన్నట్టు, వాళ్ళ పుట్ట కొట్టడం జరిగింది. ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఏజెన్సీకి ఇవ్వడం వల్ల మరి రేవంత్ రెడ్డికి మరి అదేవిధంగా ఆ యొక్క ఏజెన్సీ కాంట్రాక్టర్కు మరి మూటలు సరుకులు అమ్మడం కోసం, సరుకులు ఇవ్వడం కోసం పైసలు అంటే వీరికి ఈ యొక్క కాంట్రాక్టర్ నుంచి డైరెక్ట్ మరి యొక్క రేవంత్ రెడ్డికి పైసలు డైరెక్ట్ చేరేలాగానే ఈయన చూసుకున్నాడు. కానీ ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాల కాంట్రాక్టర్లు అయితే జిల్లాల వారిగా ఉంటారు, ఆయనకి ఇయ్యలేరు కదా. కాబట్టి ఇక్కడ పెద్ద స్కామ్ అన్నట్టు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్లలో జరుగుతున్నటువంటి పెద్ద స్కామ్ ఏందనంటే, ఇక్కడ జిల్లాల వారికి ఇస్తే ఏమవుతుంది అనంటే ఆయనకు ముడుపులు చెల్లవు. కానీ ఇదే బడా కాంట్రాక్టర్కు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరికే ఇస్తే డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ముడుపులు చెల్లనికి. ఈ ఢిల్లీకి తీసుకుపోవడానికైనా కూడా డైరెక్ట్ యాక్సెస్ తోటి తీసుకుపోవచ్చు. కాబట్టి తక్షణమే మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే జీవో నెంబర్ 17 రద్దు చేసి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఆ విధంగా పాత పద్ధతిలో నడిపించి ఈ యొక్క పేద మధ్యతరగతి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం జరపండి అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికీ మొన్నటి దాకా సప్పుడు అయినటువంటి రేవంత్ రెడ్డి మరి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మరి కేటీ రామారావు గారిని మేము ఈ యొక్క సభకు మరి ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన క్రమంలో మరి నిన్న తెలుసుకొని మరి వెంటనే శానిటైజర్ అంటే బాత్రూములు కడిగేటి, అక్కడ బోళ్ళు దోమేటి ఇవి మాత్రం యథావిధి చేస్తామంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏమో ఇవి చేయాలి, శానిటైజర్ కార్డు ఉండాలి. మరి ప్రొవిజన్స్ అయితేనేమో మీ బడా కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు అప్పచెప్తావు. అంటే ప్రొవిజన్స్ అంటే 1,00,000-2 లక్షలతోటి కూడుకున్నది. 1,00,000-2 లక్షలతోటి కూడుకున్నటువంటి కాంట్రాక్టర్ లేరా ఎస్సీ ఎస్టీ బీసీలలో? ఉన్నారు. కానీ ప్రొవిజన్స్ అనేది చికెన్ మటన్ అనేది ఈ యొక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్లు వేయకూడదు. పెద్ద బడా కాంట్రాక్టర్లు వేసి డైరెక్ట్ ముడుపులు చెల్లించాలి. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే ఈరోజు జీవో నెంబర్ 17 తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ యొక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లను ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. వాళ్ళు లంగా లఫంగిలు వచ్చే మాటలు చెప్పేసి మేము నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైందని అన్నారు. అదే సామెతగా మేము నమ్మినాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేవెళ్ళ డిక్లరేషన్ అన్నాడు, వరంగల్ డిక్లరేషన్ అన్నాడు, ఎస్సీలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పిస్తే కాంట్రాక్టర్లు అన్నాడు. అన్నీ చెప్పేసరికి నమ్మి ఓట్లేసిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఈరోజు జీవో నెంబర్ 17 తీసుకొని వచ్చి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ బడా పైసలు ఉన్నటువంటి సంపన్నులకు మరి కట్టబెడతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలతోటి. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలైనా కూడా సరే వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే టీచర్ ఉద్యోగాలు కావచ్చు, ఏదో ఒకటి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అన్నీ ఆంధ్రలో కొట్టుకపోతారు, తెలంగాణకి ఏం వస్తలేవు. కాబట్టి మన తెలంగాణ మనకు కావాలని చెప్పేసి 4 కోట్ల మంది ప్రజలు తిరగబడి ఉద్యమం చేస్తే మళ్ళీ ఈరోజు ఇదే చిన్న చిన్న కాంట్రాక్టర్ల కానుంచి మళ్ళీ ఉద్యమము మరి చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ యొక్క జీవో నెంబర్ 17 మాత్రం రద్దు చేయకపోతే మరి ఈ భవిష్యత్ కార్యాచరణ ఈ 10 రోజులలో మరి ఏ భవనానికైనా సెక్రటరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇతరాంతర విభాగాలు కావచ్చు, ఏ భవనాన్నైనా మేము ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే ఈ యొక్క జీవో నెంబర్ 17 రద్దు చేయాలని కోరుతున్నాం.